శరీరము చిట్లిపోయి చీలిపోతూ ఉన్నప్పుడు, ఆయన శరీరంలోనికి మేకులు దించబడుతూ ఉన్నప్పుడు, ఆయన తలపైన ముండ్ల కిరీటం పెట్టబడుతూ ఉన్నప్పుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ఒక్క మాటతో అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ నశింపజేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు. అక్కడ భౌతికంగానే కాదు, వారి ఆత్మలను సైతం నశింపజేయగలిగినటువంటి శక్తి ఉన్న దేవుడు. కానీ ఆయన మౌనంగా ఎందుకు ఉన్నాడంటే, ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి. భూమి మీదకి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన నీ కొరకు రక్తము కార్చాలి, నీ యొక్క పాపమును కడిగివేయాలి, అలాగే ఆయన నీ కొరకు మరణించాలి, ఆయన తిరిగి లేవాలి. ఆ యొక్క మరణాన్ని జయించి నీవు నేను కూడా రెండవ మరణమునకు లోను కాకుండా రెండవ మరణంలో నుండి జీవంలోనికి దాటిపోవడానికి మనకి సహాయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చాడు. రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉన్నటువంటి సహవాసమునకు ఎంతగా ప్రాముఖ్యత ఇచ్చాడో ఇక్కడ